నాలు వెలుగు చూస్తున్నాయి. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ కీలక సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ కేసుతో లింక్స్ ఉన్న టెర్రరిస్టులను అదుపులోకి తీసుకుంది. కొత్తగా ఈ ఘటనతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న నిసార్ అలం అనే విద్యార్థిని కూడా అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్ పోలీసులతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో నార్త్ దినాజ్పూర్ జిల్లాలోని ధల్కోలాలో నిసార్ని అదుపులోకి తీసుకుంది. నిసార్ అరెస్టుపై లోకల్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిసార్ అలం చాలా మంచివాడన్న టాక్ ఉంది. అతడికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని ఊహించలేకపోతున్నామంటున్నారు స్థానికులు. ఇక ఈ కేసులో నరరూప రాక్షసుడిగా మారిన ఉమర్ చరిత్రను విచారణ అధికారులు తవ్వుతున్నారు. ఫరీదాబాద్ దాడుల తర్వాత అలర్ట్ అయిన ఉమర్ ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు, ఎలా తప్పించుకుంటూ ముందుకొచ్చాడు అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. ఇక కారులో భారీగా పేలుడు పదార్థాలు పెట్టుకుని ఢిల్లీకి ఉమర్ ఎప్పుడు వచ్చాడు, కారులో ఏ ప్రాంతాల్లో తిరిగాడు, పేలుడుకు అనువైనదిగా ఏ ప్రాంతాలను ఎంచుకోబోయాడు, ఎలాంటి సవాళ్లను దాటుకొని వచ్చాడు, కారులో ఉన్న పేలుడు పదార్థాలు మధ్యలో ఎందుకు బ్లాస్ట్ కాలేదు అన్నదానిపై ఒక్కొక్కటిగా విచారణ చేస్తూ క్లూస్ లాగుతున్నారు. అటు ఢిల్లీ పేలుడు దాటికి ఎర్రకోట మెట్రో స్టేషన్ కూడా ఊగిపోయిందన్న ప్రచారం సాగుతోంది. అంతటి బలమైన బాంబును పెట్టారా అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఇలాంటి టైంలోనే కశ్మీర్ పేలుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఫరీదాబాద్ లో పట్టుబడిన అమోనియం నైట్రేట్ ను పరిశీలిస్తుండగా ఈ పేలుడు జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే అధికారులు పరిశీలిస్తుండగా పేలిందా, ఏమైనా మానవ తప్పిదం జరిగిందా, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదా, లేక ఏదైనా ఉగ్రకోణం దాగుందా అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఇక విచారణ అధికారులు పరిశీలిస్తున్న ఆధారాల్లో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పక్కాగా ఉగ్రదాడులకు జైషే ఉగ్రవాదులు కుట్ర చేశారా, ఈ కుట్ర కోణం పూర్తిగా ఛేదించినట్టేనా, బీహార్ ఎన్నికలు ముగియడంతో కేంద్రం టెర్రర్ నెట్వర్క్ పై పూర్తిస్థాయి దృష్టి సారించనుందా, యాక్షన్ ఎలా ఉండబోతుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కల్నల్ వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, మనతో పాటు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రావు గారు నమస్కారం అండి. నమస్కారం. రావు గారు, మొత్తంగా చూస్తున్నాం, ఉగ్ర కుట్రను భగ్నం చేశాము అని అనుకునే లోపే ఒక దాడి జరిగిపోయింది. ఆ దాడి తర్వాత అనేక కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి. సో ఏంటి, మొత్తంగా ఇంత ట్రావెల్ చేస్తున్నా ఎక్కడా కూడా మన నిఘా వర్గాలు పసిగట్టలేకపోయా ఉమర్ ఒక్కసారిగా ఎర్రకోటకు రావటం, అంటే హర్యానా నుంచి ఢిల్లీ ఎర్రకోట వరకు రావటాన్ని ఎలా చూస్తున్నారు? ఎక్కడా కూడా చెకింగ్స్ లేకపోవటం వల్లే తను సులువుగా రాగలిగాడా ఏంటి, ఏం చెప్తారు? ఇది చెకింగ్స్ లోపం అని చెప్పలేమండి. ఎందుకంటే ఫరీదాబాద్ నుంచి లాల్ కిలా దాదాపు 25-27 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు. ఢిల్లీ పర్సే 19 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు. ఫరీదాబాద్ యాక్చువల్ గా ఢిల్లీ సబర్బ్స్ కింద లెక్క పెడతారు. మన అది హర్యానాలో భూభాగం అయినా కానీ ఫరీదాబాద్ ఇవన్నీ గుడ్గాం ఇవన్నీ ఢిల్లీలోకి వస్తాయండి. ఢిల్లీ సబర్బ్స్ లోకి లెక్క పెట్టుకోవచ్చు. సో చెక్స్ ఒకవేళ ఉన్నా కానీ ఒకవేళ డిటెక్షన్ అవుతున్నా లేకపోతే, ఎందుకంటే ఫరీదాబాద్ నుంచి రావడానికి చాలా బైలైన్స్ కూడా ఉన్నాయండి. బైలైన్స్ అంటే క్రాస్ రోడ్స్, మిక్స్డ్ లింక్స్ రోడ్స్ చాలా ఉన్నాయి. సో ఏ విధంగా వచ్చాడు అన్నది మనకు తెలియదు కాబట్టి ఒకవేళ చెక్స్ కూడా బైపాస్ చేసాడా అన్నది కూడా తెలియదు. సో ఆ సంగతి అక్కడికి వదిలిపెట్టేయచ్చు. ఒకవేళ చెక్స్ పెడదామని సడన్ గా పెడితే ఇంకా ఇదంతా మన దేశం అంతా చెకింగ్ లోనే సరిపోతుంది ప్రయాణికులకి. ఎందుకంటే ఇవన్నీ ఫరీదాబాద్, గుడ్గాం ఇవన్నీ రోడ్లు హెవీ ట్రాఫిక్ ఉంటాయి. ట్రాఫిక్ లోనే గంటలు ఇరుక్కుపోయిన లక్షణాలు ఉంటాయి. సో ఈ చెకింగ్స్ పెడితే ఫస్ట్ చెకింగ్ స్టాఫ్ కి అంత ట్రైనింగ్ ఉందా లేదా అది కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే దానికి మెటల్ డిటెక్టర్స్ ఉండాలి, బోల్డ్ అంత ఉండాలి. ఇది వేరే సంగతి. అది అక్కడ వదిలేస్తేనే బెటర్. ఎందుకంటే అతను ఎలా తప్పించుకున్నాడో ఆ ఏరియా నుంచి, అంటే చెక్స్ పెట్టేద్దామా అన్నది వదిలేయండి. ఇంకా మిగతాది ఏంటంటే అక్కడ 10 గంటలు తిరగడంలో ఎవరు అనుమానం కాకుండా ఉంది. అదొకటి కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే రెడ్ ఫోర్ట్ దగ్గర జనరల్ గా స్పాటర్స్ ని పెడితే బెటర్. స్పాటర్స్ అని స్పెషల్ ట్రైన్ స్టాఫ్ ఉంటారు పోలీసులు. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా ఏరియాలో సివిల్ డ్రెస్ లో మఫ్తీ అంటారు, మఫ్తీలోనే ఉండి వాళ్ళు అన్ని జనరల్ గా అబ్జర్వ్ చేస్తా ఉంటారు ఏదన్నా అనుమానాస్పదంగా ఉందని, సిటిజన్సే కాకుండా. ఇటువంటి ఎస్పెషల్లీ విఐపి అంటే హై టార్గెటెడ్ ఏరియాస్ లో, లాల్ కిలా కానివ్వండి, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇటువంటి ఏరియాస్ లో ఇటువంటి స్పాటర్స్ ను ఒకళ్ళిద్దరిని ఎప్పుడు పెడితే, అంటే జనరల్ గా 2 ఎంట్రన్స్ లో లెక్క పెట్టుకుంటే ఒకళ్ళిద్దరిని పెట్టుకుంటే ఎప్పుడు బెటర్ అని చెప్పండి. రైట్.
మనతో పాటు కల్నల్ పరమేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు. పరమేశ్వర్ గారు, మొత్తంగా చూస్తున్నాం, ఉగ్రదాడి ఛేదించాము అనుకున్న టైంలోనే ఢిల్లీ ఎర్రకోట దగ్గర దాడి జరిగింది. సో ఆ తర్వాత ఇంత పెద్ద ఎక్స్ప్లోజివ్స్ అసలు దేశంలోకి ఎలా వస్తున్నాయి? సో వీళ్ళు దేశంలోనే వీటన్నింటినీ సేకరిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుందా? ఏం చెప్తారు? సో 2-3 విషయాలంటే, ఒకటి మీకు ఒకటి అతను ప్రిపేర్ చేస్తున్నది సెరిన్, ఇట్ కెన్ బి ప్రిపేర్డ్ ఇన్ ల్యాబ్ అండి. సో అది ఎక్కడైనా ప్రిపేర్ చేసి చిన్న ఏవైనా కూడా ఇలాంటి ఎక్స్ప్లోజివ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు పెద్ద మోతాదుల్లో ట్రక్కుల్లో ట్రాన్స్పోర్ట్ చేయరు. మల్టిపుల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మల్టిపుల్ కొరియర్ థింగ్స్, మల్టిపుల్ అతను మీరు చూస్తే హైదరాబాద్ డాక్టర్ మల్టిపుల్ టైమ్స్ గుజరాత్ కి వాటికి బై రోడ్ ట్రావెల్ చేశాడు. సో మీరు సామాన్లో ఒక కిలో పెట్టుకుని తీసుకెళ్లారు అంటే అమోనియం నైట్రేట్ ఎవరు క్వశ్చన్ చేయరండి మిమ్మల్ని. ఎవరు చెక్ చేస్తారు చెప్పండి రోడ్ల మీద? సో అట్లా మల్టిపుల్ కురియర్స్ యూజ్ చేస్తారు. సో ఏముంటుందంటే డెడ్ డ్రాప్స్, కురియర్స్, అన్నోన్ కురియర్స్, బ్లాంక్ కురియర్స్ అవి ఉంటాయి వీళ్ళ మోడల్స్ ఆపరేండిలో. అంటే ఎట్లా అంటే నేను ఒక 10 కిలోలు పంపించాలి, 10 కిలోలు ఎక్స్ప్లోజివ్ పంపించాలంటే ఒక 20 మందిని పట్టుకుంటాను. 20 మందిని పట్టుకుని 6 కిలో ఇచ్చి వేరే వేరే డేట్స్ లో వేరే టైమ్స్ లో వాళ్ళకి ఈ కురియర్ నువ్వు అక్కడికి వెళ్ళి డెలివర్ చేస్తే నీకు ఇంత ఇస్తానంటారు. జనరల్ గా వీళ్ళు కురియర్ బాయ్ లో చేసేవాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తారు, ఒక కురియర్ కి వాడు 50 రూపాయలు సంపాదిస్తుంటే నీకు 1000 రూపాయలు ఇస్తాను అంటాడు. ఆ 1000 రూపాయలు ఆశ కోసం వాడు చేస్తాడు. కానీ దానిలో ఏముంది, వీడెవడు, నేను వెళ్ళి ఎవరికి ఇస్తున్నాను అనే విషయాలు వాడికి తెలియవు. స్ట్రిక్ట్ గా ఈ కొరియర్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కడ వాడికి ఇచ్చేసి నీ పైసలు నువ్వు కలెక్ట్ చేసుకుని నువ్వు వెళ్ళిపో అన్న ఇది ఉంటుంది అంతే. అది కూడా వీళ్ళు డైరెక్ట్ గా హ్యాండిల్ చేయరు. వీళ్ళు మీడియేటర్స్ నుంచి, మధ్యలో ఉన్న వాళ్ళు మిడిల్ మెన్ నుంచి హ్యాండిల్ చేస్తారు, సో దట్ వీళ్ళ మొహాలు బయటికి రాకుండా. దట్ ఈస్ వన్ మోడ్ ఆఫ్ కొరియర్స్ అండి. సెకండ్, వీళ్ళు వెళ్తున్నప్పుడు కొంచెం తీసుకెళ్తారు. సెకండ్ అది. థర్డ్ ఏంటంటే కొరియర్స్ నార్మల్ డిటిడిసి కొరియర్స్ వాటిల్లో కూడా ప్యాక్ చేసి 1/2 కిలో 1 కిలో ప్యాక్ చేసి వెళ్ళారంటే కెమికల్స్ టెస్ట్ కి ల్యాబ్ కి కోసం అని వీటి కోసం అని ల్యాబ్ అడ్రస్ ఏదైనా ఇచ్చి పంపించారనుకోండి. మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్. వాళ్ళకి అసోసియేషన్స్ ఉంటాయి డయాగ్నోస్టిక్స్ తోటి, వాళ్ళతోటి. ఒక డాక్టర్ పంపిస్తున్నాడు అంటే పెద్ద అనుమానం ఏం రాదు. 1 కిలో అమోనియం నైట్రేట్ పంపిస్తున్నాడు, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ కోసం పంపిస్తున్నాడు అనుకుంటారు. సో ఇలా మల్టిపుల్ మోడ్స్ ఆఫ్ కొరియర్స్ యూజ్ చేసి ఐ థింక్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 or 3 years వీళ్ళు సేకరించారు. ఒక నెలలోనూ 15 రోజుల్లో తెచ్చింది కాదు ఇదంతా మెటీరియల్. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. సో అది వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఆర్డిఎక్స్ అనేది కూడా అలానే చిన్న మొత్తాదుల్లో వేరే వేరే వాటిల్లో దాచి దట్ కమ్స్ ఫ్రమ్ అక్రాస్ ది బోర్డర్ అండి. వెదర్ అది నేపాల్ బోర్డర్ అవనియండి, లేకపోతే బంగ్లాదేశ్ బోర్డర్ అవనియండి, మయన్మార్ బోర్డర్ అవనియండి, మల్టిపుల్ హ్యాండ్స్ చేంజ్ అయ్యి మల్టిపుల్ లొకేషన్స్ నుంచి మల్టిపుల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో వస్తాయి ఇవన్నీ. సో ఇట్ టేక్స్ ఎ హ్యూజ్ ప్లానింగ్ ఎఫర్ట్ అండి. ఎప్పుడు ఎవరి చేత పంపించాలి, గ్యాప్ ఎక్కడ ఇవ్వాలి, ఎట్లాంటి హైడ్ అండ్ సినారియో ఆఫ్ అబ్జర్వేషన్ ఎట్లా ఉంది, సెక్యూరిటీ ఎలా ఉంది, ఎట్లాంటి టైంలో పంపించాలి అన్ని ప్లాన్ చేస్తారు. గ్యాప్స్ ఇచ్చి మెల్లమెల్లగా పట్టుకోకుండా ప్లాన్ చేస్తారు ఇవన్నీ. సో వాటిల్ని గమనించాలి అంటే ఇట్స్ ఎ టైట్ టాస్క్ ఓన్లీ అన్లెస్ యూ హ్యావ్ అ. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీ స్టూడియోలో కూర్చొని మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారంటే అన్లెస్ పోలీస్ హ్యాస్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ అండ్ మీరు అట్లాంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ, లేకపోతే అట్లాంటి అటెంప్ట్ చేస్తున్నారు లేదా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ అనుమానం ఎలా వస్తుంది చెప్పండి. దేర్ హ్యాస్ టు బి సమ్. సో వాళ్ళ నెట్వర్క్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ వాళ్ళ నెట్వర్క్ నుంచి జారిపోతాయి. సో అండ్ దట్ ఈస్ న్యాచురల్. No, there is never 100% in all these things. So తప్పిదం ఉందా అంటే మీరు నేను ఇదివరకు మీ ప్రోగ్రామ్ చెప్పినట్టు కూడా చావు తప్పి లొట్టబడింది, కన్ను లొట్టబడింది మనకి. ఈ అంత పెద్ద అటాక్ ని అవాయిడ్ చేశారు కానీ తప్పించుకుని అక్కడే వీడు తప్పించుకుని అక్కడ తిరుగుతున్నాడని తెలిసి ఉంటే దే వుడ్ హావ్ యాక్టెడ్. సో అది మనం నోట్ చేయాల్సిన పని. సో ఫెయిలియర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎ బిగ్ ఫెయిలియర్ అని నేను అనుకోను. బట్ ఎస్ దేర్ వర్ గ్యాప్స్, అవి అడ్రస్ చేయాలి. ఎలా గ్యాప్ వాడు తప్పించుకుంటే మనకి తెలియకుండా అలా ఉంది, ఇంట్రాగేషన్ లో బయటపడకుండా అలా ఉంది, అలాంటివి మనం తెలుసుకుని ఇన్ ఫ్యూచర్ ఇట్లాంటి అటాక్స్ అవ్వకుండా అవాయిడ్ చేసుకోవడం ట్రై చేసుకోవాలంటే. రైట్. రావు గారు, మొత్తంగా చూస్తున్నాం అంటే ఒక కారులో ఎన్ని పేలుడు పదార్థాలు తీసుకొచ్చాడు, అక్కడికి వచ్చిన తర్వాత కనెక్షన్ ఇచ్చాడు అని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ఇంత దూరం ట్రావెల్ చేసేటప్పుడు అవి ఎక్కడా కూడా ఎక్స్ప్లోజ్ అవ్వకుండా ఉంటాయా? సో ఏం చెప్తారు? మామూలుగా అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ ఇవి చాలా స్టేబుల్ మెటీరియల్స్ అండి. ఎంత ఈజీగా ఎక్స్ప్లోడ్ అవ్వవు. దానికి ఒక స్పార్క్ గానీ డెటనేటర్ గానీ ఉంటుంది కానీ ఎక్స్ప్లోడ్ అవ్వదు. మామూలుగా నిప్పు అంటుకుంటే మాత్రం అది జస్ట్ కాలిపోతుంది, అది ఎక్స్ప్లోడ్ అవ్వదు. ఎక్స్ప్లోజన్ కి ఒక స్పార్క్ కావాల్సి ఉంటుంది. అది స్పెసిఫిక్ ఇస్తేనే గానీ అవ్వదు. లేకపోతే ఏంటంటే మరీ కంప్రెస్ చేసి ఒకవేళ ఏదైనా సరే స్పార్క్ అప్పుడు వచ్చిందంటే అప్పుడు ఎక్స్ప్లోడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నౌగాంలో జరిగింది ఏదైతే అది ఎక్కడ అంటే వెహికల్ లో ఉందా లేకపోతే ఇంకా రూమ్ లో ఉందో తెలియట్లేదు. కానీ కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూస్తే మాత్రం రూమ్ లో చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లైటింగ్ అంతా ఫైర్ లైటింగ్ అంతా ఇన్సైడ్ అయింది.
సో ఆ విధంగా చూస్తే ఏంటంటే బహుశా వీళ్ళు ఎక్కడో, ఎందుకంటే నౌగాంలో ఈ మధ్యన ఈ కాలంలో -°C చేరుకుంటుంది. ఎస్పెషల్లీ నైట్ 11 o'clock అంటే అక్కడ చాలా మంది ఫైర్ సపోర్ట్ తీసుకుంటారు, అంటే ఏదో వేడిగా ఉండడానికి. ఇంకా బాడీ మీద కూడా కొన్ని వేడి పదార్థాలు పెట్టుకునే రకాలు ఉంటారు సివిలియన్స్. సో ఎక్కడ తప్పుగా అయిందన్నది మనం వదిలేద్దామండి, ఎందుకంటే డీజీపీ హస్ కమ్ ఆన్ మీడియా సేయింగ్ దట్ లైక్ ఇట్ ఈస్ ప్యూర్ యాక్సిడెంట్. అండ్ వైల్ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు వీళ్ళందరూ మిక్స్డ్ పీపుల్ ఉన్నారు, ఎఫ్ఎస్ఎల్ ఉన్నారు, పోలీస్ ఉన్నారు, మేజిస్ట్రేట్ మనుషులు ఉన్నారు, ఒక టైలర్ ఉన్నాడు, ఒక అంటే బహుశా మెజర్మెంట్స్ తీసుకోవడానికి, క్లాత్ తీసుకోవడానికి, దేనికో శాంపుల్ తీసుకోవడానికి ఉన్నారు. కొంత కంటామినేషన్ కూడా అయి ఉండొచ్చు. కంటామినేషన్ ముందు నుంచి చేసి ఉన్నారా లేకపోతే లాస్ట్ లో అయిందా అది ఇప్పుడు ఇంకా తేలదు, ఎందుకంటే మొత్తం అంతా బర్న్అవుట్ అయిపోయి ఉంటుంది. నాది ఒకటే అభిప్రాయం అండి, జనరల్ గా ఇటువంటి సమయాల్లో మేము ఆర్మీలో ఏం చేస్తామంటే ఇటువంటిది ఇన్స్టిట్యూట్ డిస్ట్రాయ్ చేసేస్తాం. అంటే ఇప్పుడు ఫరీదాబాద్ లో దొరికింది అనుకోండి, ఆ ఫరీదాబాద్ లో ఒకవేళ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు శాంపుల్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ జనరల్ గా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకుండా శ్రీనగర్ లో అయితే మాత్రం ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్ అంటే అక్కడే ఓన్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, చిన్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ప్రతి యూనిట్ లోనే ఉంటుంది, వెంటనే దాన్ని అక్కడ డిస్ట్రాయ్ చేసేస్తారు. అది బెస్ట్ తరీకా. దీనివల్ల ఏంటంటే క్యాజువాలిటీస్ తక్కువ. ఇది కేవలం ఇది ఫస్ట్ క్యాజువాలిటీ కాదండి, చాలా సార్లు అయింది. ఒక మేజర్ జనరల్ కూడా శ్రీనగర్ మిలిటరీ ఏరియాలోనే చనిపోవడం జరిగింది. ఏ ఎక్స్ప్లోజివ్స్ అయితే టేబుల్ మీద పెట్టున్నాయో వాళ్ళు ఏం చేశారంటే కింద టేబుల్ కింద ఒకటి లాస్ట్ మినిట్ లో అమర్చగలిగారు. ఇటువంటి యాక్సిడెంట్లు చాలా అవుతా ఉంటాయి. అందుకని చెప్పి బెస్ట్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ డిస్ట్రక్షన్. దీని గురించి లా కూడా కొంచెం మార్చాల్సి ఉంటుంది. ఈ కోర్టులో ఒకసారి మరీ ఎక్కువగా ప్రూఫ్ అడుగుతా ఉంటారు. ఒకవేళ చిన్న శాంపుల్ కనిపించినా కానీ ఇట్ ఈస్ హ్యాస్ టు బి అగ్రీడ్. దానికి ఇది విధంగా లీగల్ ఫ్రేమ్వర్క్ కూడా చాలా మాడిఫై చేయాల్సిన అవకాశం ఉంది. రెండవది, ఇటువంటి పేలుడు పదార్థాలు చేసినప్పుడు ఒక రూమ్ లో పెట్టే కంటే ఓపెన్ గా బంకర్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే శాండ్ బ్యాగ్స్ మధ్యలో, ఎందుకంటే ఇది 2900 kgs అనుకోండి ఫుల్, లేకపోతే 350 kgs. 350 kgs అయితే జస్ట్ 4 bags ఉంటుంది, 29 bags ఉంటుంది. రైస్ బ్యాగ్స్ కంటే తక్కువే ఉంటుంది, చిన్న బ్యాగ్స్. వీటిని శాండ్ బంకర్స్ మధ్యలో పెట్టి అక్కడ స్పెసిఫిక్ గా ఒకళ్ళిద్దరి కంటే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సూట్స్ ఉంటాయి, అంటే తట్టుకునే విధంగా ఇవి కొంత సమయం తట్టుకుని అటువంటి సూట్స్ వేసుకున్న వాళ్ళనే పర్మిట్ చేయాలండి. సో దీనికి ఉన్న జాగ్రత్తలు, ఎందుకంటే ఎఫ్ఎస్ఎల్ వాళ్ళకి ఉండకపోవచ్చు బాంబ్ డిస్పోజల్ క్రైటీరియా, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కి అప్పగించాలి. దీనికి ట్రైనింగ్ టీమ్స్ ఉండాలి. తర్వాత ఫరీదాబాద్ అటువంటి ఏరియాస్ లో కూడా ట్రైనింగ్ టీమ్స్ ఉండాలి. తర్వాత ప్రాపర్ టీమ్స్ ఉండాలండి. ఇది శ్రీనగర్ ఎందుకు తీసుకెళ్లారు, అనవసరంగా తీసుకెళ్లారు అనిపిస్తుంది. అక్కడికక్కడే బంకర్ లో పెట్టి, అదే శాండ్ బ్యాగ్స్ మధ్యలో పెట్టి బ్లాస్ట్ ఆఫ్ చేసేయాల్సి ఉంటుంది. చెప్పండి. రైట్. పరమేశ్వర్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఘటన అయితే జరిగిపోయింది. సో ఇప్పుడు బీహార్ ఎన్నికలు కూడా ముగిశాయి. సో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇక ఈ ఉగ్రదాడులకు సంబంధించి దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందని మనం భావించవచ్చు అంటారు? ఏం చెప్తారు? అన్ని యాంగిల్స్ నుంచి అవుతావండి. అంటే బీహార్ ఎలక్షన్స్ అవుతున్నాయని స్లో డౌన్ ఏమి ఉండదు, అట్లా ఏమి ఉండదు. దిస్ ఇస్ ఆల్సో ఎన్ ఈవెంట్ హ్యావింగ్ నేషనల్ ఇంప్లికేషన్. సో దీని ఇంపార్టెన్స్ దీనికి ఉంటుంది. సో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో నిజాలు బయటకు వస్తాయి. ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు ఏంటంటే, సిన్స్ వీ ఆల్రెడీ డిక్లేర్డ్ దట్ మన మీద ఎటువంటి దాడి జరిగినా, టెర్రర్ దాడి జరిగినా కూడా అది యుద్ధం కింద లెక్క చేస్తాము, యుద్ధం కింద లెక్క పెడతాము, దాని తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మనం అన్నాం. కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరు వచ్చి ఓపెన్ గా పాకిస్తాన్ మీద కమెంట్ చేయట్లేదు అంటిల్ దే హ్యావ్ ప్రూఫ్ వచ్చిన తర్వాత వాళ్ళ హ్యాండ్లర్స్ ఉన్నారు, వాళ్ళతో ఇంటరాక్షన్ అయింది, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత డాక్యుమెంట్ చేసి దెన్ వి విల్ టేక్ యాక్షన్ అయితే తీసుకోకుండా ఉండము. దెర్ విల్ బి ఆల్రెడీ అది ప్రైమ్ మినిస్టర్ అన్నారు దీనికి సీరియస్ యాక్షన్ ఉంటుంది అని. ఎలాంటి యాక్షన్ ఉంటుంది, ఏం చేస్తారనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డేస్. ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఎటువంటి టెర్రర్ లింక్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఫండింగ్ వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్స్ప్లోజివ్ వచ్చింది అనేది ఫస్ట్ వీళ్ళు తెలుసుకునే ఎఫర్ట్ లో ఉంటారు. ఎవరెవరు చేశారు, ఎవరెవరు కోఆపరేట్ చేశారని. దాని తర్వాత సర్టన్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ దెన్ ఇట్ విల్ బి నేషనల్ ఇమేజ్ ఇష్యూ కూడా. అది నేషనల్ ఇమేజ్ ఇష్యూ కూడా. ఇన్నాళ్ళు మనం అయిన యాక్షన్స్ అన్నిటికీ కౌంటర్ యాక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నాము. ఇంత పెద్ద అటాక్ అయినప్పుడు ఏమి, అది కూడా నేషనల్ క్యాపిటల్ మీద అయినప్పుడు, అంటే నేషనల్ క్యాపిటల్ ఇస్
లైక్ నేషనల్ ఇంటెగ్రిటీ అండి. మన దేశం మొహం మీద అది దెబ్బ కొట్టినట్టు వాడు అటాక్ చేసి. సో అలా జరిగినా కూడా వీళ్ళు ఊరుకున్నారు అన్న మాట రాకుండా దే విల్ సర్టన్లీ టేక్ యాక్షన్, దానిలో డౌటే లేదు. ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఆన్ టేబుల్. సో ఆ ఆప్షన్స్ వెయిన్ చేయాలి. అంటే ఎయిర్ యాక్షన్ తీసుకోవాలా, క్రాస్ బోర్డర్ యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే నేవల్ యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే జాయింట్ యాక్షన్ తీసుకోవాలా, ఎంతవరకు వెళ్ళాలి, టార్గెట్స్ ఏముంటాయి, టార్గెట్స్ కూడా సెలెక్ట్ అవ్వాలి కదా, టార్గెట్స్ ఏముంటాయి, ఈ హ్యాండ్లర్స్ ఎక్కడుండే స్కోప్ ఉంది, దాన్ని బట్టి మేము ఎట్లా ప్లాన్ చేయాలి, లాజిస్టిక్స్ ఎట్లా ఉంటాయి అనేది మొత్తం అంతా ప్లాన్ చేసి చేయాలి. సో ఇట్ విల్ టేక్ టైం బట్ దే విల్ ఎగ్జిక్యూట్ ఇట్ అండి. యా రైట్. వివీరావు గారు, మొత్తంగా 36 ప్లేసెస్ లో బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. మొత్తంగా 36 అంటే వారు కార్లనే ఎంచుకున్నారు. సో కార్లను యూజ్ చేసి ప్లాన్ చేయాలి అంటే ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో, జనాలు ఎక్కువగా ఉన్నారో అక్కడే బ్లాస్ట్ చేయాలనేది అయితే మనకు తెలుస్తుంది. సో మొత్తంగా 36 ప్లేసెస్ని టార్గెట్ చేశారు. ఈ 36 ప్లేసెస్ కూడా సో మొత్తంగా అంటే కనుక్కోవటంతో, ఇట్లా జరుగుతుంది అని కనుక్కోవటంతో, ఒక క్లూ అందటంతో మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఒకవేళ ఈ వ్యవహారమే బయటికి రాకపోయి ఉంటే ఆ నష్టాన్ని మనం అసలు ఊహించగలమా ఏంటి, ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఒకటండి, ఇందులో సూపర్ డినయబిలిటీ ఇంకా మనకు కనిపిస్తుంది. ఈ డాక్టర్స్ ఏదో చిన్న గ్రూప్ గా తయారయ్యి వాళ్లే మెటీరియల్ పోగు చేసి, వాళ్లే డబ్బులు పోగు చేసి, వాళ్ళకున్న ఎక్స్పర్టీజ్ వాడి 36 ప్లేసెస్ సెలెక్ట్ చేసి అక్కడ బ్లాస్ట్ చేసి క్యాజువాలిటీస్ చేసి ఇలాంటి పనులు చేస్తున్నారు అన్నది నిజంగా తప్పే. ఎందుకంటే వీళ్ళకి ఐఎస్ఐ హ్యాండ్లర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే సూసైడ్ బ్లాస్ట్ లో ఇరుక్కున్నారో అతని వైఫ్ ఈజ్ అ పాకిస్తానీ సిటిజన్. ఇంకా ఆవిడ దగ్గర నేషనల్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉంది అక్కడికి. అంటే ఏంటంటే ఈ సిటిజన్షిప్ ఇంకా ఇండియాకి మారలేదు. సో ఇదంతా ఏంటంటే మా పాకిస్తాన్ ఏం చేయలేదు, జేఎంకి ఏం తెలియదు అన్నట్టుగా చెప్పు వస్తున్నారు. ఇది యాక్చువల్ గా నమ్మాల్సిన అవసరం లేదు. ఇదంతా దీన్ని కట్ ఆఫ్ చేసేస్తారండి. ఇటువంటి ప్రోపగండా చేసి మాకు అసలు సంబంధం లేదని చెప్తారు. ఇంకా ఉల్టా ప్రోపగండా కూడా నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ ఛానల్స్ లో ఏదైతే పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ గా నడుస్తున్నాయో టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ లో పాపులర్ గా నడుస్తున్నది ఏంటంటే నౌగాంలో చేసింది మేము బ్లాస్ట్ చేసామని చెప్తున్నారు. మేము ఐఈడి ప్లాన్ చేసి బ్లాస్ట్ చేసామని చెప్తున్నారు. సెకండ్ థింగ్ ఏమో మా మునీర్ గారు ఇండియాను వాయిస్తారు, హిందువులందరినీ వాయిస్తారు అన్నట్టు కూడా చెప్తున్నారు. చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. కానీ ఒకటి మాత్రం క్లారిటీ అండి, ఇంతమంది డాక్టర్లు ఒక గ్రూప్ గా తయారయ్యి ఒక ఇది చేసే అవకాశం లేదు. ఎందుకంటే డాక్టర్స్ కి అసలు టైం ఉండదు. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాయలేరు, ప్రిస్క్రిప్షన్ సరిగ్గా రాయలేరు, అంత టైం ఉంటుంది. ఎంత చిన్న పల్లెటూరు అయినా సరే, చిన్న పెద్ద డాక్టర్ అయినా సరే, ఎవరికి టైం లేదు, బిజీగా ఉంటారు. సో అంటే ఏంటంటే ఈ థాట్ ప్రాసెస్ మాత్రం నేను మాత్రం బై చేయట్లేదు. దే ఆర్ ప్రాపర్లీ హ్యాండ్లర్స్ కి కట్ ఆఫ్ అయిపోతుంది. అది మనం ప్రివెంట్ చేయాలి. ఎక్కడి వరకు రూట్స్ ఉన్నాయో కరెక్ట్ గా వెతకాలి. హ్యాండ్లర్స్ ఎవరన్నది తెలుసుకోవాలి. మధ్యలో ఒక పేరు వచ్చింది, ఎవరో ఇమాం పేరు వచ్చింది, కానీ దాని తర్వాత ఆయన పేరు మళ్ళీ వినిపించట్లేదు. ఎవరో ప్రాపర్ గా ఢిల్లీ, ఫరీదాబాద్ ఏరియాలోనే హ్యాండ్లర్స్ ఉన్నారు, అందులో డౌట్ ఏమీ లేదు. అది ప్రాపర్ ఐఎస్ఐ కంట్రోల్. ఐ వోంట్ బి ఈవెన్ సర్ప్రైజ్డ్ ఇఫ్ పాకిస్తానీ ఆఫీసర్ ఎస్ఎస్జి గ్రూప్ గానీ, సుబేదార్ గానీ ఇక్కడ పాకిస్తాన్ ఏజెంట్ కింద ఉండి, అంటే సివిల్ డ్రెస్ లో సెటిల్ అయిపోయి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ చేసుకుని కూడా గుడ్గాం, నోయిడా ఇటువంటి ఏరియాలో ఎక్కడ ఉన్నారని నా అనుమానం. చెప్పండి. రైట్. పరమేశ్వర్ గారు, చూస్తున్నాం మొత్తంగా పెద్ద ఉగ్రదాడిని అయితే ఛేదించారు, 36 ప్లేసెస్ ఎంచుకున్నారు, అందులోనూ డాక్టర్లు. సో అసలు ఇంతమందిని వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు? సో వీళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? అంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే ఒక అర్థం ఉంది. ఇంత చదువుకొని ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు ప్రాణాలు తీసే స్థితికి క్రూర మృగాల్లా తయారవుతున్నారు అంటే ఎలా చూడాలంటారు? వాళ్ళ ప్రభావం ఎంత ఉంటుంది? సో దిస్ డీబంక్స్ దట్ థియరీ అండి. చాలా మంది ప్రెస్ మీడియా వాళ్ళు, పొలిటీషియన్స్, ఈ లెఫ్టిస్ట్ పొలిటీషియన్స్, అర్బన్ నక్సల్స్ వీళ్ళందరూ ప్రాపగేట్ చేసిన స్టోరీ ఏంటి? ఇదివరకు బుర్హాన్ అని ఒక పేద ప్రిన్సిపల్ కొడుకు, మిగతా టెర్రరిస్ట్ అవకాశాలు లేక టెర్రరిజం తీసుకున్న వాళ్ళకి అవకాశాలు ఇస్తే, ఉపాధి కల్పిస్తే వాళ్ళని టెర్రరిజం చేస్తారు, పాపం వాళ్ళని చంపేస్తే సరిపోతుందా ప్రాబ్లమ్, ఉపాధి కల్పించకపోతే ఇంకా టెర్రరిస్ట్ అవుతారు, స్టోరీలు ఫండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది?
చదువుకున్నవాడు నెలకి 3-4 లక్షల శాలరీ వస్తున్నవాడు ఇది చేస్తున్నాడు అన్నారు. అంటే కల్ రావు గారు ఒక మాట అంటే వాళ్ళకి టైం ఉండదు అని అన్నారు. కానీ వన్స్ యువర్ రాడికలైజ్డ్ అదే టైం అండి. ఆవిడ ఇప్పుడు పట్టుకున్న లేడీ, లక్నో నుంచి పట్టుకున్న లేడీ ఏమనేది వాళ్ళ ఫ్రెండ్స్ తో అనేదంట, పొద్దున్న నుంచి 4 దాకా డ్యూటీ చేశాక నా అసలు పని ఇప్పుడు మొదలవుతుంది అని అనేదంట. 4 నుంచి సాయంత్రం రాత్రి అంతా చేసేది అసలు పని, నేను ఇది నార్మల్ టైం పాస్ కోసం చేస్తాను అనేదంట ఆవిడ. అది ఫుల్ టైం అని అనేది ఆవిడ. అంటే సీ హౌ రాడికలైజ్ అయ్యారు. అంటే వీళ్ళందరూ ఎట్లా రాడికలైజ్ అవుతారు అంటే ఇట్స్ ఫార్ ఈజియర్ టు ఎడ్యుకేటెడ్ లాట్ ని రాడికలైజ్ చేయడం అనేది ఆల్మోస్ట్ బైనరీ లాగా. అంటే ఏంటంటే బైనరీ ఈదర్ 1 or 0 అవుతారు, లేకపోతే అవరు అన్నట్టు ఉంటుంది. ఏంటంటే పేదవాళ్ళని అంటే ఏంటంటే పైసలు మొగ్గించి మెల్లమెల్లగా వాళ్ళకి ఆర్టికల్స్ చూపించి ఇదే నిజము అంటే వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు నిజాలు తెలుసుకుని విచక్షణ జ్ఞానం ఉండదు కాబట్టి. చదువుకున్న వాళ్ళు మోస్ట్లీ వీళ్ళని చూస్తే ఆల్రెడీ ద ఫ్యాక్ట్స్ ఆర్ దేర్. వాళ్ళు సెల్ఫ్ రాడికలైజ్ అయ్యారు. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం మాత్రమే, వాళ్ళని జస్ట్ ఇంట్రడక్టరీ మాత్రమే వాళ్ళకి మౌలానాలు వచ్చి వాళ్ళని ఈ కాన్సెప్ట్ కి ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత మీరు చూస్తే వాళ్ళంతా వాళ్ళే ఇంటర్నెట్ లో యాక్సెస్ చేసుకున్నారు, ఆర్టికల్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, చదివారు, రాడికలైజ్ అయ్యారు. సో they're all self-radicalized and most of them are self-radicalized. And unfortunately Islamic radicalization is a sad fact ఆఫ్ టుడే. అది మనము రియలైజ్ చేయలేదు అంటే మీరు ఆ మాట రియలైజ్ చేయలేదు అంటే దెన్ కాదు అందరూ ముస్లింలు టెర్రరిస్టులు కాదు, ఇట్లా మాట్లాడడం తప్పు అంటారు. అందరూ ముస్లిం టెర్రరిస్ట్ అని ఎవడనట్లే కదా ఇక్కడ. కానీ టెర్రరిస్ట్ అందరూ ముస్లింస్ ఎందుకు అవుతున్నారు? సో ఏదో దాగుంది కదా. మీరు క్రిస్టియన్ టెర్రరిస్ట్ ను హిందూ టెర్రరిస్ట్ చూపించండి వరల్డ్ సూసైడ్ బాంబింగ్ చేసిన వాళ్ళని, లేకపోతే బుద్ధిస్ట్ టెర్రరిస్ట్ చూపించండి వరల్డ్ దాడి చేసే వాళ్ళని. ఎందుకు అవుతుంది అనేది చూడాలి కదా, ఎందుకు చేస్తున్నారనేది చూడాలి కదా. సో అపాలజెటిక్ రూట్స్ రాడికలైజేషన్ ఎందుకు అవుతుంది అంటే వీళ్ళ సెల్ఫ్ రాడికలైజ్ అయిన వాళ్ళు మనం ఏం చేయలేము. చదువుకుని వాళ్ళు ముస్లిమ్స్ తప్ప మిగతా వాళ్ళకి బతికే హక్కు లేదు, మిగతా రిలీజియన్ వాళ్ళందరూ కాఫిర్స్ అని నమ్మే వాళ్ళని అంతకన్నా మనం ఏం చెప్తాము? వాళ్ళు ఆల్రెడీ రాడికలైజ్ దెమ్సెల్వ్స్. ఇంకా ఏం చెప్పినా నమ్మవు. అట్లాంటి వాళ్ళని చంపేయడమే సింపుల్ గా. చంపేసి భూమికి 6 అడుగులు కింద పంపించడం తప్ప మనం చేసేది ఏం లేదు. నివారణ లేకపోతే నిర్మూలన. అంటే అవ్వకుండా ఆపాలి, లేకపోతే అయితే నిర్మూలించాలి. దాని తర్వాత మళ్ళీ వాడిని కన్వర్ట్ చేస్తాము, వాళ్ళకి ఉపాధి కల్పిస్తాము అని సినిమా స్టోరీలు చెప్తే మాత్రం కావు. వాడు 2-3 రోజులు ఉపాధి 2-3 రోజులు వాడు ఉపాధి తీసుకుంటాడు. దాని తర్వాత 2-3 నెలలు 2-3 ఏళ్ళు, ఆ 2-3 ఏళ్లలో మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ ఇంకో అటాక్ చేస్తాడు. ఈసారి తప్పించుకుంటాడు. అంతకన్నా జరిగేది లేదండి. రైట్. సో నిర్మూలించడం అనేది పాసిబుల్ అవ్వదు. ఒకసారి అడుగులటు పడిన తర్వాత ఇంకా శాశ్వతంగా చెక్ పెట్టాల్సిందే అంటారు. వేర్లతో పీకి పడేయడమే, అంతకన్నా ఆప్షన్ లేదండి. రైట్. వివిరావు గారు, మీకు చాలా సుదీర్ఘ అనుభవం ఉంది, ఎన్నో ఆపరేషన్స్ లో కూడా పాల్గొన్న పరిస్థితి. సో చాలా ముందుగా కూడా అంచనా వేస్తూ ఉంటారు. సో మొన్న కూడా మనం ఈ పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు దొరికిన తర్వాత కూడా మీరు iNews తో పంచుకున్నది ఖచ్చితంగా బ్లాస్ట్ కి ప్లాన్ చేస్తారు, బ్లాస్ట్ జరిగే అవకాశాలు ఉంటాయి, స్లీపర్ సెల్స్ ఈ టైంలో యాక్టివ్ అవుతారని. ఇప్పుడు స్లీపర్ సెల్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు యాక్టివ్ అవుతారా, లేదంటే కామ్ అయిపోతూ ఉంటారా? మరొక దాడి చేయడానికి అంటే 36 ప్లేసెస్ లో టార్గెట్ చేశారు కదా. సో మొత్తంగా ఈ 36 ప్లేసెస్ ఇంకా సేఫేనా? ఏం జరగబోతుంది భవిష్యత్తులో, ఏం చెప్తారు? నేను అదే చెప్పేదాన్ని, ఈ 36 ప్లేసులు అన్నది యాక్చువల్గా ఏంటంటే లిమిటేషన్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఇవి కొన్ని 100 టార్గెట్లు రెక్కి చేసి ఉంటారు. ISI దగ్గర 100 టార్గెట్లు కనీసం, వాటి వీడియోస్, అక్కడ యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుంది, పాపులేషన్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ టైంలో ఏ గార్డు మారుతారు, అన్ని డేటా ఈ పాటికే పోగు చేసుకుంటారు. ఈ 36 అన్నది ఏంటంటే వీళ్ళకి తెలిసింది. కానీ ఈ 100 టార్గెట్ లో ఏ టార్గెట్ వాళ్ళు ఆర్డర్ ఇస్తారో వీళ్ళకి ఏం తెలియదు. ఇది ఎప్పుడు ఏంటంటే పాపులర్ గా వీళ్ళు ఊహాగానం అంతే, ఎక్కడెక్కడ బహుశా చేస్తామని. కానీ 100 టార్గెట్లు వినూతమైన టార్గెట్లు వెతుక్కోవచ్చు. దానికి చాలా అంటే నేను మామూలుగా ఓపెన్ గా చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే సింపుల్ థింగ్, హైటెక్ సిటీలో చేస్తే ఓకే, ఐటీ హబ్, ఐటీ కారిడార్, ఐటీ క్యాపిటల్ ఇలాగే అయిపోతుంది. మీరు ఇందాక ఎడ్యుకేటెడ్ దానితోటి ఇంకోటి అన్నారు, కేవలం డాక్టర్సే కాదు, అన్ని టీచర్స్ ఉన్నారు. అంతేందుకు నక్సలిజం లో కూడా తీసుకోండి, నక్సలిజం లో గణపతి వాజ్ ఎ టీచర్ ఫ్రమ్ వరంగల్. తర్వాత వాళ్ళ ఉన్న టాప్ కమిటీ అంతా ఇంజనీర్స్. NIT వరంగల్ ఒకప్పుడు పేరు ఇదండి. తర్వాత టార్గెట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయండి. వాళ్ళు ఏంటంటే ఇది కాకపోతే అది, అది కాకపోతే ఏ పరిస్థితి ఎప్పుడు అన్నది ఎలా చేయాలన్నది
వాళ్ళు ఐఎస్ఐ డిసైడ్ చేస్తుంది మాక్సిమం ఇంపాక్ట్, డినైబిలిటీ అవి చూసుకుని చేస్తారు. అంతేగాని వీళ్ళ కంట్రోల్లో మాత్రం ఉందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ వీళ్ళు ఉందని అనుకుంటే వీళ్ళ భ్రమ అంతే. చెప్పండి. రైట్. పరమేశ్వర్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారంటే దేశ పౌరులు కూడా బాధ్యతగా, ఒక సివిలియన్స్ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మన చుట్టూ ఉన్న మనుషులే, ఇంతక నిస్సార్ గురించి మాట్లాడుకుంటే సో చాలా సౌమ్యంగా ఉంటాడు, అటువంటి వ్యక్తి ఇలా చేస్తాడని మేము ఊహించలేకపోయామని అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. సో అసలు వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి? మన మధ్యలోనే ఉంటూ ఉంటారు, వాళ్ళ నడవడిక కూడా చాలా సాధారణంగా ఉంటుంది. సో ఎలా గుర్తుపట్టాలి? గుర్తుపట్టే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? ఏం చెప్తారు? ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఈవిడ గురించి మాట్లాడుకున్నాం, లక్నోలో పట్టుడు పోయింది, లక్నో నుంచి పట్టుకుని వచ్చారు. ఆమె అన్న మాటనే సస్పిషియస్ అండి. నా అసలు పని 4 తర్వాత మొదలవుతుందంటే ఏం పని అదని ఎవరైనా ఆరా తీయాలి కదా, ఎవరో అడగాలి. సో మనం మోస్ట్లీ మన హ్యాబిట్స్ ఎట్లా అంటే నాకెందుకులే, నేను పట్టించుకోవడం ఎందుకులే అని వదిలేస్తుంటారు. లేకపోతే నాకు వాడు నా ఫ్రెండ్, వాడికి నాకు తెలిసిన వాడు, వాడు నా పక్కింటి వాడు అని ఆలోచనలు వస్తాయి. ఫస్ట్ ఆలోచన ఏంటి ఆ పని, ఎందుకు 4 తర్వాత మొదలవుతుంది ఏంటి అని అడిగి తెలుసుకోవాలి, లేకపోతే ఆరాధించి తెలుసుకోవాలి, లేకపోతే ఎవరికైనా చెప్పాలి ఆరాధించే వాళ్ళకి. సో వీఆర్ ఇన్ ఎ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ వార్ అండ్ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ విజిల్ అండి. మనకి మన శత్రువు అనేవాడు ఎప్పుడు వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఇది ప్రాక్సీ వార్ అంటారు. ప్రాక్సీ వార్ అంటే నార్మల్ వార్ లో ఏంటి, మీకు శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎంత బలగంతో వస్తున్నాడు, ఏ వెపన్స్ తీసుకొస్తున్నాడు తెలుసు మీకు. ప్రాక్సీ వార్ లో ఏంటంటే ఎవడో శత్రువు తెలియదు మనకి, కానీ యుద్ధం చేస్తూనే ఉన్నాం మనం. తెలియని శత్రువుతో పోరాడేది ప్రాక్సీ వార్. ప్రాక్సీ వార్ ఇస్ ఫార్ మోర్ డిఫికల్ట్. సో వీఆర్ ఇన్ ఎ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ వార్. అలాంటి టైంలో ప్రతి సివిలియన్ విజిలెంట్ గా ఉండాలి. చూసి ఏది అనుమానాస్పదంగా ఉన్నా కూడా ఫ్లాగ్ ఆఫ్ చేసేయాలి. అది అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ అప్రమత్తంగా ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మొత్తంగా మహోగ్ర కుట్రనైతే భగ్నం చేశారు. ఇక మనం కూడా అంటే సివిలియన్స్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయిందని పరమేశ్వర్ గారు, అదేవిధంగా వివి రావు గారు కూడా చెప్తున్న పరిస్థితి. సో చర్చలో పాల్గొన్న వివి రావు గారికి, పరమేశ్వర్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఎప్పుడు ఎక్కడి నుంచి అయినా దాడి జరగచ్చు, మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎక్కడ ఏ చిన్న అనుమానం కలిగినా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకైతే సమాచారం అందించాల్సిన